హాయ్ అండి. ఒక్క ఫెయిలర్ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా కొబ్బరి పౌడర్ అయితే తయారు చేసుకోవచ్చు. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా నెయిల్స్తో వలవాలంటే నెయిల్స్ అయితే మనకి పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలా నెయిల్స్తో కాకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నెయిల్స్తో ఈ విధంగా తీస్తుంటే మనకి నెయిల్స్ పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక చాకుని తీసుకొని ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా సింపుల్గా వచ్చేస్తాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం మిక్సీ జార్లు అయితే రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఇలా క్లీన్ చేసేటప్పుడు మనం పైన ఇలా మూతలు మాత్రం అలానే ఉంచేస్తూ ఉంటాము. దీనిపైన మనకి ఈ గ్యాప్లో డస్ట్ అనేది ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా. అది మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేము. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కాబట్టి ఎంత క్లీన్ చేసినా మనకు తెలియకుండానే లోపల ఇలా ఆ డస్ట్ అనేది ఇలా ఇరుక్కుపోతూ ఉంటుంది. ఆ డస్ట్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా నిమ్మబద్ద పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్న అదంతా కూడా శుభ్రంగా అది క్లీన్ అయిపోతుంది. తర్వాత మనది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనం బ్రష్ చేసుకునేటప్పుడు పాతవి తీసేస్తూ ఉంటాం కదా. ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే చక్కగా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ విధంగా మూతల్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని డస్ట్ ఉన్న క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి మూతలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలా మనం చక్కగా ఈ విధంగా చేశారనుకోండి, రోజు డైలీ పరగడుపున ఈ విధంగా చేస్తే ఎటువంటి మనకి లోపల మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అవుతారు, ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుంది. సో ఇలా ఉదయం పరగడుపున ఒక 2-3 ఎల్లుల్లి రెప్పలు తీసుకొని, అంటే మన ఫ్యామిలీలో ఒక 3-4 మెంబర్స్ అయితే ఉంటూ ఉంటారు కదండి. ఇక్కడ మనిషికి ఒక 2 లెక్క చొప్పున ఇలాగా ఒక 6 ఎల్లుల్లిపాయలను తీసేసుకొని ఇలాగా కొంచెం నెయ్యి వేసేసుకుని ఒక స్పూన్ వరకు ఇలా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకొని ఉదయం పరగడుపున, అంటే ఎల్లిపాయ తొక్క తీసేసి నెయ్యిలో ఇలా వేయించేసుకున్న తర్వాత ఉదయం పరగడుపున ఇలా ఒక 2 వెల్లుల్లి రెప్పలను తీసుకుని తిని ఒక గోరువెచ్చని నీరు ఒక గ్లాస్ తీసేసుకొని తాగామనుకోండి, ఇలా తీసుకొని తాగటం వల్ల మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. అలానే మనకి వెయిట్ లాస్ అవుతారు. అలానే పొట్టలో ఉన్నటువంటి కొవ్వు మొత్తం కూడా తగ్గిపోతుందండి. సో మనకి ఇలా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఎల్లుల్లిపాయలని తప్పకుండా తినండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఉదయం పరగడుపున ఇలా తిన్నారనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా నెయ్యిలో వేయించాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా తినేయచ్చు. సో పచ్చిదైతే మనం తినాలంటే భయపడుతూ ఉంటాం. ఇలా ట్రై చేయండి. గుల్లిపోయిన టమాటాలను పడేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఏంటి ఈ గుల్లిపోయిన టమాటాలను కూడా మీరు పప్పులో కాలేసినట్టే అంటారు అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా మనకి ఎంత కులితే అంత విలువైందని చెప్పుకోవచ్చు. సో ఇలా కుళ్ళిన టమాటాలు మనం ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా కుళ్ళిపోయిన టమాటా నేను ఒకటి తీసుకున్నానండి, అది పాడైపోయిందనమాట. ఇంకా టమాటాని తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటాని ఏదైనా ఒక బాటిల్ తీసుకుని ఆ బాటిల్లోకి ఇలా ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కదా, ఆ బియ్యం కడిగిన వాటర్ని ఈ టమాటా ముక్కల్లోకి వేసేసి ఇలా బాటిల్కి మూత పెట్టి 3-4 టైమ్స్ ఇలా ఊపుతూ ఉంటే టమాటా ముక్కలు అలానే బియ్యం కడిగిన వాటర్ రెండు కూడా బాగా మిక్సింగ్ అయిపోతాయండి. ఇలా ఒక నైట్ అంతా అలా ఉంచి ఉదయం మార్నింగ్ చక్కగా మనం ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కరివేపాకు మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. దానివల్ల మనకి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల కరివేపాకు లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అట్లాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా మనం కరివేపాకు దూసుకునేటప్పుడు, అంటే ఇలా కరివేపాకులు కాడలు అలానే ఆకులు సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలాగా
కరివేపాకు తీసుకున్నాం అనుకోండి చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ కానీ లేదంటే హోల్స్ ఉన్న గిన్నె కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని కరివేపాకు ఇలా అనుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎంత కరివేపాకు అయినా మనకి టైం కలిసి వస్తుంది, చక్కగా ఈజీగా మన పని అయిపోతుంది. ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో ఇలా అనుకున్నాం అనుకోండి చక్కగా మనకి కాళ్ళు సపరేట్ అయిపోతాయి, ఆకు కూడా సపరేట్ అయిపోతుంది. సో ఇలా తీసుకున్నటువంటి కరివేపాకుని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఇప్పుడు మరి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో వీడియో నాకైతే తెలియదు, కానీ మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే మరి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో వీడియో అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమీ లేదు, నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా కరివేపాకు ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలి. దానిపైన ఈ విధంగా కరివేపాకును పెట్టేసి కరివేపాకు పైన కొద్దిగా రైస్ వేసేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలా కరివేపాకు పాడవకుండా అలానే ఉంటుంది. మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి చెట్టు నుండి కోస్తే ఎలా ఉంటుంది కరివేపాకు ఫ్రెష్గా అలానే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎలా కరివేపాకును స్టోర్ చేసుకుంటారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలా మనం కాడలు సపరేట్ చేసాం కదండి, ఈ కాడలను కూడా మనం పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటండి ఈ కాడలు దేనికి ఉపయోగపడతాయి అన్నట్టుగా ఉందండి. నిజమండి, ఇలా కాడలను కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలా పళ్ళల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది కదండి. పళ్ళల్లో ఇరికినప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే టూత్ పిక్కుల దగ్గరికి వెళ్ళిపోయి టూత్ పిక్కులు తీసుకుంటూ ఉంటాము. మనకు అవసరానికి టూత్ పిక్కులు లేవు అనుకోండి, అప్పటికప్పుడు ఈ విధంగా ముదిరిగా ఉన్నటువంటి కాడలు తీసుకొని ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కరివేపాకు కాడల్ని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా టూత్ పిక్ల అవసరానికి లేనప్పుడు ఇలా కరివేపాకు కాడలతో చక్కగా మనకి పళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి వాటిని తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఆడవాళ్ళం రోజు కూడా పట్టీలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. పట్టీలు బాగా మనకి ఒంటిలో వేడి ఉండటం వల్ల కూడా నల్లబడిపోతూ ఉంటాయి. ఇలా నల్లబడిపోయినటువంటి పట్టీలను మనం చక్కగా అప్పటికప్పుడు ఇలా మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి, చక్కగా మెరిసిపోతాయి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని దీనిలోనే కొద్దిగా పేస్ట్ వేసేసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వేసేసుకున్నాను బేకింగ్ పౌడర్ అలానే పేస్టు. దీనిలో కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసేసుకున్న తర్వాత పేస్ట్ అందులో అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి, బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఆ వాటర్లో. ఇలా కొద్దిగా గోరువెచ్చని వాటర్ కాబట్టి చాలా ఈజీగానే ఇలా మొత్తం కూడా కలిసిపోతుంది. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మీరు పెట్టుకున్నటువంటి ఏ పట్టీలు అయితే ఉన్నాయో అవి బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటాయి, మళ్ళీ 2 డేస్కో 3 డేస్కో అవి నల్లబడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా చక్కగా మెరిసిపోయేలాగా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పేస్ట్ బేకింగ్ పౌడర్ ఇలా హాట్ వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగ బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూ కూడా కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మనకి పట్టీల పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా షాంపూ మంచి వర్క్ అవుతుంది అనమాట, హెల్ప్ అవుతుంది అది అంతా పోవడానికి. సో పేస్ట్ కూడా వేసాం కాబట్టి పేస్ట్ కూడా ఇలా పట్టీల పైన ఉన్నటువంటి డస్ట్ని చక్కగా క్లీన్ చేయడంలో వర్క్ అవుతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం పట్టీలు మెరిసిపోయేటట్లు ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ వరకు అందులో ఉంచేసి పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకోవాలండి. మనం యూజ్ చేయని పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అసలు ఇలా పట్టీలు మనకి అప్పటికప్పుడు మనం ఎలా కొనుక్కుని పెట్టుకుంటామో కొన్నా ఎలా ఉంటాయి, అప్పటికప్పుడు కొనుక్కున్నాయి సేమ్ అదే కలర్గా మెరిసిపోతూ ఉంటాయండి. సో నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మీరు పట్టీలు క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకి తెలియని దీనిపైన డస్ట్ ఉన్నా మరకలు ఉన్నా
ఉన్న అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. పట్టీలు మనకు చూడటానికి కూడా మెరిసిపోతాయండి. ఇలా కొన్న పట్టీలు మనం అప్పటికప్పుడు కొనుక్కొని పెట్టుకున్నట్లుగానే మెరిసిపోతూ ఉంటాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఆ తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత మనం కాళ్ళకు పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉందో చూడటానికి కూడా చాలా చక్కగా మెరిసిపోతాయి. ట్రై చేయండి. వాషింగ్ మెషిన్లో రోజు కూడా బట్టలు వేస్తూ ఉంటాం కదండి. నెక్స్ట్ డే మళ్ళీ మనం బట్టలు వేసినప్పుడు కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా స్మెల్ లేకుండా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని దానికి ఈ విధంగా పర్ఫ్యూమ్ అయితే ఈ విధంగా స్ప్రే చేసేసి ఇలా వాషింగ్ మెషిన్లో పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ మనం బట్టలు వేసేంతవరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ ఏంటంటే, మనం నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల మనకి తెలియకుండానే లోపల ఇలా ముడి వేసేసి మనం కవరు లోపల ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అది గాలి అడక లోపల మనం మొత్తం కూడా తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక్కొక్క నిమ్మకాయకి ఈ విధంగా పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకుని, బాక్స్లో మనం పెట్టుకునే ముందు కూడా ఒక పేపర్ వేసేసుకుని ఈ విధంగా ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా ఇలా ఆ పేపర్ అనేది రోల్ చేసేసి ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. మనం బయట పెట్టుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు ఎక్కువగా వడిలిపోవటం, కుళ్ళిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా ఈ విధంగా రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. నిమ్మకాయని ఈ విధంగా స్టోర్ చేసుకోండి, అసలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. మీరే 100% రిజల్ట్ ఉందని కమెంట్ చేస్తారు, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి మీరు. ఈ విధంగా ఒక ఫెయిలర్ ఉంటే చాలు, కొబ్బరి పౌడర్ చక్కగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఈ విధంగా మనం కొబ్బరి తీసిన తర్వాత ఇలా మనం కొబ్బరి ఈ విధంగా ఒక ఫెయిలర్ తీసుకొని ఇలాగ బ్లాక్గా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఈ విధంగా చెక్ తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకి కొబ్బరి పౌడర్ అనేది తయారైపోతుంది. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఒక ఫెయిలర్తో ఈ విధంగా చేసామనుకోండి, తీసుకొని చక్కగా ఈ విధంగా కొబ్బరి పౌడర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మరి ఈ టిప్ మీకు ఎలా సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం కొబ్బరిది ఇలా బ్లాక్ది మొత్తం కూడా సపరేట్ చేయాలి అంటే చాలా టైం అయితే తీసుకుంటుందండి. ఒక్క ఫెయిలర్ ఉందనుకోండి, చక్కగా ఇదంతా కూడా ఈ విధంగా మనం ఆ బ్లాక్ ఉన్నది మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా అప్పటికప్పుడు ఇలాగ కొబ్బరి పౌడర్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, ఈ కొబ్బరి పౌడర్ కూడా పాడవకుండా ఏదైనా ఒక గాజు జార్ తీసుకుని గాజు జార్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మామూలుగా పెడితే ఆ కొబ్బరి అనేది నిల్వ ఉండదన్నమాట. ఈ విధంగా మీరు కొబ్బరి తీసుకున్నారనుకోండి, చక్కగా మనకి అప్పటికప్పుడు కర్రీస్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా కర్రీస్లో కానీ చట్నీలో కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకు కొబ్బరి పాలు తీసుకోవడానికి కూడా ఈ విధంగా మనం చక్కగా ఫెయిలర్తో ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకోండి, కొబ్బరి పాలు రెడీ చేసుకోవచ్చు. అలానే మనకి ఇలాగో కొబ్బరి పౌడర్ కావాలన్నా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఒక ఫెయిలర్ ఉంటే చాలు, చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నేను తెలుసుకోవడం కోసమే మాత్రం. సో తప్పకుండా మరి ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను తెలుసుకోవడం కోసం మాత్రమే ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అని తెలుసుకోవడం కోసం.
తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.